अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं तिर्वेङ्कटार्य सुपुत्रं कृष्णमार्य गुरुं वन्दे विविध शास्त्र सेवधिं సంగీతకళా సేవధిం. ఇంకొక మేనమామ గారిని జ్ఞాపకం చేసుకుని ఇవాల్టి ఈ భాగాన్ని ప్రారంభించుకుందాం. నారద పురాణ అంతర్గత జైమిని స్తుతి శివపరమైనది. వేద పాద స్తవము అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. భవాది భీషణ జ్వరేణ పీడితాన్ మహోమయాన్ అశేష పాతకాలయాన్ అదూర కాలలోచనాన్ అనాథనాథ తే కరేణ భేషజేన కాలః ఉదూషణో వసో మహీ మృసిస్వ శూర రాధసే. ఇది కొంచెం శ్లోకం అన్వయం కూడా కొద్ది కష్టమే. భవాధిభీషణ ఒకటి ఉంది. భవమనే ఆది మానసికమైన వ్యాధి, అది భీషణ జ్వరేణ లేదు. భవ అతిభీషణ జ్వరేణ పీడితాత్ మహోమయాన్, దానివల్ల నానా యాతన పడుతున్నాం. అశేష పాతకాలయాన్, నా శరీరము ఆలోచన ఇవన్నీ కూడా లెక్కలేనన్ని పాతకములతో నిండిపోయి ఉన్నాయి. పాతకములని శ్రద్ధగా విగ్రహాల్లో పెట్టుకుని పూజిస్తున్నాను. పాతక ఆలయాన్ అదూర కాలలోచనాన్, ఆ కాలుడి యొక్క కన్ను నా మీద ఎప్పుడూ దగ్గరలోనే ఉంటుంది. ఏనాడో ఎప్పుడో చూస్తాడు కాదు, ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు ఆ మృత్యుదేవత. అనాథనాథ, స్వామి అనాథులందరికీ కూడా నాథుడివి కదా నువ్వు, అందుకని ప్రార్థన చేస్తున్నాను. తే కరేణ భేషజేణ, నీ హస్తస్పర్శ అనుంది చూచావా, ఆ మందుతోటి ఔషధంతో ఉదూషణో వసో మహేమృశస్వ. ఉదూషణో వసో అంటే తప్పు పట్టడానికి లేనిది, దూషణ భావము లేనటువంటి తత్వం కలిగినది అయిన నీ స్పర్శ, నీ అనుమతితోటి మహేమృశస్వ శూర రాధసే. మమ్మల్ని అందరినీ కూడా రక్షించు స్వామి, నన్ను రక్షించు. ఇది ఇక్కడ అనాధినాథ తే కరేణ అంటారు. భగవంతుణ్ణి ఏనుగుతో పోల్చి ఏనుగు తొండముతో అందుకుని బయటికి లాగుతుంది. అక్కడ స్వామి కూడా చేత్తోటి పట్టుకుంటాడు. అంచేతనే అక్కడ గజేంద్ర మోక్షంలో కూడా శ్రీహరి హస్తస్పర్శంబున దేహతాపంబు మాని లేదక్కడ. అక్కడ స్వామి కరస్పర్శంబున, కరగ్రహణము. చూడండి, చేతులు ఎవరు కలుపుతారట? సమానమైన వాళ్ళు కలపాలనుంది. ముగ్గురున్న అట్ట వేదం చెప్పింది. పురుషో హస్తి మర్కట, మనిషి మనిషి చేయి కలుపుకుంటారట. కోతి కోతి చేయి కలుపుకుంటారట. ఏనుగు ఏనుగు కూడా చేయి కలుపుకుంటారు. అయితే రామావతారంలో సుగ్రీవుడితో స్నేహం చేశాడు కదా, సుగ్రీవుడు కోతి కదా, ఈయన మానవుడు కదా. సీతమ్మకి అదే సమాధానం కావాల్సి వచ్చింది. కథం నరాణం వానరాణం సమాగమం భవేత్. పోలీసు వాడి దెబ్బలాంటి వాక్యం అది. ఇది కూడా పండితులు చెప్పరు పాపం. అసలు నరుడికి వానరుడికి ఎలా జరిగిందయ్యా? నెత్తి కొట్టుకున్నాడు హనుమంతుడు. ఒక్కసారి ఆ సన్నివేశం గుర్తు చేసుకున్నాడు. అందుకని అంతా చెప్పి ఏవం సమజాయత, ఇలా జరిగిందమ్మా అన్నాడు. ఇలాగా అగ్నిసాక్షిగా స్నేహం చేసేటప్పుడు రాముడు కోతి రూపాన్ని ధరించలేడు కదా, సుగ్రీవుడు కామరూపి, అందుకని సురూపం కృత్వ, మంచి రూపాన్ని అంటే మానవుడి రూపంలోనే వచ్చాడు, చేయి చేయి కలిపాడు. గజేంద్రుడు ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాడు, మహావిష్ణువు కూడా ఏనుగే కదా, నా ముద్దుటేనుగ నిద్రపోతోంది
అంటారు అన్నమాచార్యుల వారు. జత శ్రీహరి కరస్పర్శంపున దేహతాపం వాణి. వానరుడు ఎలాగ చేయగలుగుంటారు, అది చెప్పక్కలము. ఇంత తమాషా. అంచేత అనాథనాథ తే కరేణ భేషజేన, నీ చెయ్యని ఔషధంతో కాదు, నీ చేతితోటి తయారైన ఔషధం ఉందే సోమరసము, దాంతో మాకు కాలహ, కాలుణ్ణి దూరం చేసేవాడివి, తగ్గించేవాడివి. ఉదూషణు అంచేత ఊషణు వసో అంటే మాలో ఉండే తాపములన్నీ తొలగించేలాంటి ఆశ్రయాన్ని నువ్వు. కాబట్టి మహేశ గొప్పవాడ, కాస్త మృషస్వ శూర రాధసే. ఇది కూడా ఋగ్వేదంలో 8వ ఖండంలో ఉన్న మంత్రానికి ఉదూషణు వసో మహే మృషస్వ శూర రాధసే మొత్తం వాక్యం అంతా ఉంది. ఉదూషు మహ్యై మఘవన్ మఘత్తమ శ్రవసే మహే. ఇది ఇంద్రస్తుతి, ఇంద్రపరంగా చేసింది, పరమాత్మ పరంగా కూడా పనిచేస్తుంది. వసో వాసయిత, చక్కటి సంపద ఇల్లు ఇచ్చేవాడా. శూర ఇంద్రుడా, నీవు నా ఉదు ముసస్వ, మమ్మల్ని బాగా ఉసస్వ పైకి నిలబెట్టు, పైకి నిలపాలి. ఎందుకోసం అంటావా, మహతే రాధసే, మాకు గొప్పదైన రాధ అంటే సంపదలు కావాలి. సంపదలు అంటే భోగములు, భోజనములు, అన్నములు, అశ్వాది సంపదలు, ఇవన్నీ మహతే రాధసే. అంతేకాదు మఘవన్, యజ్ఞములన్నిటిలో కూడా ఆహ్వానించబడే నువ్వు ఉత్తుమృశస్వ, మమ్మల్ని బాగా పైకి తీసుకెళ్ళాలి, మాటికి పైకి తీసుకెళ్ళు, ఉత్తమ గతికి చేర్చు. మహ్యై మఘత్తయే, మహతే గొప్పదైన ధనములు కావాలి. దేనికి? మఘత్తయే, మఘము అంటే యజ్ఞము, మఘత్తయే యజ్ఞములో దానం చెయ్యడానికి వీలుగా అలాంటి సంపదలు మాకు లభింపచెయ్యి. అంతేకాదు మృశస్వ ఇంద్ర మహే శ్రవసే, మమ్మల్ని ఉన్నత గతికి చేర్చు, మంచి కీర్తి కలిగించు. అలాంటి కీర్తి. ఒకసారి మహానుభావుడికి సందేహం కలిగింది, ఆ చిరంజీవి ఎవడు అని చెప్పి వెతుక్కుంటూ పోతే చివరికి మహర్షులైపోయారు, వాళ్ళయ్యారు, వీళ్ళయ్యారు. ఒక తాబేలు మిగిలిపోయిందిట. ఇది మహాభారతంలో కథ, చాలా పెద్ద కథ. చిరంజీవి ఆ తాబేలు అందిట, నేను కూడా చిరంజీవిని కాదు, మేమంతా ఇలా బతకడానికి వీలుగా కొన్ని సరస్సులు ఏర్పడ్డాయి, సుమారు ఒక 150 సరస్సులు. ఇది ఎవరు అంటే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దానాలు చేసేటప్పుడు దానములు చేస్తూ వదిలిపెట్టిన నీళ్ళన్నీ కూడా ఇన్ని వందల సరస్సులుగా మారాయి. ఆయనయ్య మహానుభావుడు అని చెప్పింది ఆ తాబేలు. చిరంజీవి ఎంత గొప్పగా ఉంటుందో అది అది ఒక్కటి ఉపన్యాసం అయిపోతుందండి వచ్చిన గొడవది, అక్కడితో ఆపలేం. అందుకని అలాంటి కీర్తి మాకు కలిగించు ఓ పరమాత్మ. జయేమ ఏన సర్వమేతత్ ఇష్టం అష్టదిగ్గణం భువస్థలం దివస్థలం నభస్థలం చ తద్గతం యయేవ సర్వ దేవదానవ ప్రభు సభాపతి సను దదాతు తం రయిం పురుం పిచంగ సదృశం. ఎంత ఆశగా అడుగుతున్నాడు చూడండి. జయేమ ఏన సర్వమేతత్, ఎవరి అనుగ్రహం లభిస్తే అంతా కూడా మేము జయించేయగలం. ఏమిటి సర్వం? ఏతత్, ఎలాంటిది? ఇష్టం, మేము కోరుకునే కోరికలు ఇష్టమైనవి, అలాంటివి. అష్టదిక్ గణం, అష్టదిక్కులలో ఉండే దేవతలు కూడా కాదని అలాంటి సంపదలు. భువస్థలం, భూమండలంలో ఉండే ఆ ప్రాంతం అంతా కూడా అది జయిస్తాం. దివస్థలం, జిలోకంలో ఉండేది. నభస్థలం, నభ అంటే ఇంకా పైన ఉంటుంది, అది అలాంటిది.
తద్గతం అక్కడున్నది. అంటే భూలోకము, మధ్య అవకాశము, పైన కనిపించేది ఈ లోకాలన్నిటిలో కూడా కనిపించేలాంటి సంపదలు, దిక్పాలకుల దగ్గరున్నవి ఇవన్నీ కూడా ఏవ సర్వ దేవదానవ ప్రభు సభాపతి సన్. మేమంతా కూడా అలాంటివి అవుతాం. ఇది మేము అడుగుతుంది ఎవరినండి? ఆ మహానుభావుణ్ణి. దేవదానవ ప్రభు సభాపతి సహా నో దదాతు రయిం పురుం పిశంగ సదృశం. పిశంగ సదృశం నానా రూపాలలో ఉండే సంపదలన్నీ మాకు కావాలి. మేము అడుగుతుంది ఎవరినూ అడగటం లేదు. ఒకసారి అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు ఉంటాడే, అలాంటి మహానుభావుని అడుగుతున్నాను. లోభివాడి ముందు చేయి చాచట్లేదు. అన్నీ ఇవ్వగలిగిన మహానుభావుడి దగ్గరకు వచ్చామయ్యా మేము. అందుకని ఇది రెండవ ఖండంలో ఋగ్వేదంలో ఉంది. తాన ఆవోళం అశ్వినారయం పిశంగ సదృశం ధిష్ణ్య వరివోవిదం. ఇది అశ్విని దేవతలకి ప్రార్థన. ఈ అశ్విని దేవతలు ఎక్కడి వాళ్ళు? సూర్యమండలంలో ఉంటారు. సూర్యమండలాల దగ్గర వాళ్ళు. సూర్యమండలంలో ఎవరున్నారు? పరమశివుల వారు ఉన్నారు. అందుకని ఇది విశేషం. అందుకని ధిష్ణ్యార్హులైన అశ్వినులారా, అంటే యాగంలో కూర్చోవడానికి చోటు కలిగిన అశ్వినులు మీరు. జత మీ వల్లే కదా చవన మహర్షి పునర్జీవితుడయ్యాడు, మళ్ళీ యవ్వనం పొందాడు, బ్రహ్మాండంగా ఇంద్రయాగం చేశాడు మహానుభావుడు. అలాంటివాడు తౌ పిశంగ సదృశం, మీరు నానా విధములైన రూపములు ధరించగలిగిన వాళ్ళు. అలాగే పిశంగ సదృశం వరివో విధం, నానా రూపులైనటువంటి సంపదలకన్నిటికీ కూడా మీరే కారణము, మీరే స్థానములైన వాళ్ళు, ఆశ్రయణీయులు. రయిం నహ, మాకు సంపదనివ్వండి. అశ్విని దేవతలు కదా అడిగేది ఏమిటంటే మాకు పశువుల్ని ఇవ్వండి అంటున్నారు. అంటే గుర్రములు, ఎడ్లు, మేక ఇలాంటివన్నీ కూడాను. అంటే కోరికలు తీరాలి, భూలోకానికి క్షేమం కలగాలి. ఆవులు ఇవన్నీ కూడా. నహ ఆవోళం, ఆవహింప చేయుదురుగాక. మేము జీవించి ఉండగా అవన్నీ కూడా మాతోటి ఉండాలి. మేము శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఇది ఎవళ్ళెవళ్ళు వినియోగించుకోగలరో అలాంటి వాళ్ళకందరికీ కూడా క్షేమం కలిగించేలాంటి సంపదలు కావాలి. అది విశేషం ఇక్కడ. అంచేత స్వామి నమో భవాయ తే హరాయ భూతి భాసిత ఉరసే నమో భవాభిభూతి భీతి సంగినే పినాకినే నమశివాయ విశ్వపాయ శాశ్వతాయ హేళయే నయస్య హన్యతే సఖ న జీయతే కదాచన. ఇది కూడా ఋగ్వేదంలో 10వ ఖండంలో మంత్రం. ఇది ఇంద్రపరముగాను ఉంది, రుద్రపరముగాను ఉంది, పరమాత్మ పరంగాను చెప్పారు. నమో భవాయ, అన్ని సృష్టులకి కూడా కారణమైన వాడికి నమస్కారము. తే హరాయ, నీకోసం అన్నీ హరించేవాడివి, పాపం తొలగించేవాడివి నీకు. భూతి భాసిత ఉరసే, చక్కటి విభూతిని ధరించిన ఉరస్సు కలిగిన వాడ. నమో భవాభిభూతి భీతి సంగినే పినాకినే. ఈ సంసారం అనే ప్రమాదాల వల్ల కలిగిన భయం కలిగిన వాళ్ళు ఉంటారే, దానివల్ల భీతి కలిగిన వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చి సంగమిస్తారు, నీ దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళకి పినాకము చేత్తోడు ధరించి, పినాకంలో 3 కొసలుంటాయి, కింద ఒకటి. అంటే సత్వరజస్తమో గుణములు 3 విడిగా కనిపించిన ఒకటిగానే ఉంటుంది తత్వము, జీవతత్వం. అది దీంట్లోంచే 3 వచ్చాయి, 3 కలిసి ఒకటిగానే ఉంటాయి. ఇది చెప్పేది. అలాంటి పినాకము ధరించిన వాడ. నమశివాయ విశ్వపాయ, సకల ప్రపంచాన్ని కూడా రక్షించేవాడ. శాశ్వతాయ, కనిపించనట్టుగా ఉంటావు కానీ త్రిమూర్తుల స్వరూపాలు కలిసే ఉంటాయి కదా. శాశ్వతాయ హేళయే, నువ్వు ఇవ్వదలుచుకుంటే అవలీలగా ఇచ్చేస్తావు. హేళయే నయస్య హన్యతే సఖ న జీయతే కదాచన. ఎవరైతే నీతోటి స్నేహం కలిగి ఉంటాడో అలాంటి వాడిని ఎవ్వడూ కూడా జయించలేడు. ఇదే శ్యాసయిస్థా మహానసి
అమిత్రఖాద అద్భుత నయస్య హన్యతే సఖ న జీయతే కదాచన. శ్యాస, ఈ పేరు కలిగిన నేను ఇత్త, ఇగో ఈ ప్రభువుని నేను శాసిస్తున్నాను, సూచిస్తున్నాను. హే ఇంద్ర, మహాన్ అసి, నువ్వు చాలా గొప్పవాడివి. అమిత్ర కాద, శత్రువులందరినీ కూడా నాశనం చేసేవాడివి. యస్య సఖ, ఎవరితోటైతే స్నేహం కలిగి ఉంటాడో, ఎవరు నీకు స్నేహితుడో, ఎవరు నిన్ను స్నేహితుడిగా కలిగి ఉంటాడో అతడిని కదాచన, ఎప్పుడు కూడా, ఎవడు కూడా నా హన్యతే నా జీయతే, అతడు వధించలేడు, జయించలేడు. అలాంటి నీవు శ్యాస ఇత్త మహానసి. అదే మళ్ళీ ఒకసారి నమశివాయ విశ్వరూపాయ శాశ్వతాయ హేళయే నయస్య హన్యతే సఖ న జీయతే కదాచన. ఇదిగో ఇలాంటిదనమాట. అందుకని నువ్వు సర్వాధికుడివయ్యా. తమాషా ఏమిటంటే నారదస్తవం లోపల 130-140 శ్లోకాలు ఉన్నాయి. నారద పురాణాన్ని కూడా చాలామంది పండితులు చాలా కాలంగా పక్కన పెట్టేసి, పేరు నారదుడు ఉంది కదా, దాంతో కంగారు పడి వదిలిపెట్టారు. అంటే కొన్ని శ్లోకాలు పదే పదే పునరుక్తిగా అనిపిస్తాయి, మధ్యలో మారిపోతుంటాయి కూడా పద్ధతులు. దానివల్ల శ్లోకాల్లో ముందు వెనకలు అవుతున్నాయి, అవే మళ్ళీ మళ్ళీ పునరుక్తి అవుతున్నాయి. ఎందుకో సరైన సంస్కరణ దాంతో రాలేదు. అయినప్పటికీ చౌకాంబా వారి ప్రెస్ వారు వేసిన గ్రంథం దగ్గర పెట్టుకుని దాంట్లో కొంత సూక్ష్మంగా వ్యాఖ్యానం కూడా ఉంది, సూక్ష్మంగా ఉంది, ఎక్కువ లేదు. అది కూడా చెప్పుకుని గ్రంథంలోంచి వేదమంత్రాలు వెతుకుతూ వచ్చి సాధించుకుంటున్నాం. ఈ సాధించుకునేటప్పుడే ఒక ప్రేరణ మొదట్లో చెప్పుకున్నామే, కృష్ణమాచార్య స్వామిని మా మేనమావ గారు ఆయన కూడా నిర్దేశించారు. నేను చాలా రాశానురా, చెప్పాను, ఎవడికి అక్కర్లేదు, ఎవడూ ప్రింట్ చేయట్లేదు, అయినా నేను రాస్తూనే ఉన్నాను. నువ్వు కూడా అలాగే రాయి, ఇబ్బంది లేదు. ఇంత అప్పట్లో కర్ఫ్యూ ఉండేది 86 ప్రాంతాల్లో. ఇంట్లో కూర్చొని త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనల మీద వ్యాసాలు పరంపరగా రాసి పెట్టాను. అప్పుడు చూసి అన్నారు ఆయన, అది కొనసాగి ఎప్పటికీ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా అదే కొనసాగిస్తున్నాం. అలాంటి గురువుల అనుగ్రహం లభించుగాక అని ఆశాసన చేస్తూ, జైమిని స్తుతించిన పరమాత్మ మనందరినీ రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ప్రస్తుతానికి తాత్కాలికంగా విరమిస్తున్నాం. స్వస్తి.